హాయ్ వ్యూయర్స్, మరి ఈ అక్షయ తృతీయకి సంథింగ్ స్పెషల్ అనేది ఉండాలి కదా. మరి మన శాండీ జ్యువెల్స్ నుంచి ఎప్పుడు ఏదో ఒక స్పెషల్ ఐటమ్ అయితే మనం తీస్తూనే ఉంటాము. మరి ఇవాళ ఆ అక్షయ తృతీయ కోసం అని చెప్పి చాలా డిజైనర్ ఐటమ్ అయితే మనం ఇటాలియన్ కలెక్షన్ లో లేటెస్ట్ మోడల్స్, చాలా డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తోటి అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మరి అలాంటి లేటెస్ట్ కలెక్షన్ ఏంటో ఒకసారి మన వీడియోలో చూద్దాము. అండ్ ఫస్ట్ వస్తుంది మనం కంటి స్టైల్ లాగా చాలా డిఫరెంట్ గా ఉంటుందండి లేటెస్ట్ కలెక్షన్. అండ్ ఇదంతా కూడా మనకి కాంబినేషన్ కూడా కోరల్స్ తోటి వచ్చింది. మనకి నెక్ కి పెట్టుకున్నా కూడా చోకర్ స్టైల్ లా ఉంటుంది. సో చోకర్స్ లాగా ఇష్టపడే వాళ్ళకి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ఇవన్నీ కూడా కంప్లీట్ గా విత్ హెయిర్ టాప్స్ తోటి సెట్ అయ్యే ఉన్నాయండి. ఎందుకంటే ఇంత లేటెస్ట్ కలెక్షన్ మనకి స్టడ్స్ లేకుండా అయితే ప్రిఫర్ చేయం కదా. సో అట్లాంటి లేటెస్ట్ కలెక్షన్ కి మనం ఇయర్ టాప్స్ కూడా కంప్లీట్ ఒక సెట్ కింద మనం రెడీ చేయటం అయితే జరిగింది. అండ్ దీంట్లోనే చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉంది. అండ్ నెక్స్ట్ వస్తుంది వచ్చేసరికి మనకి ఈ స్టైల్లో కంటి స్టైల్. కంటి కూడా చాలా డిఫరెంట్ నెట్ స్టైల్లో వచ్చిందండి. ఇటాలియన్ అనగానే మీకు అందరికి ఐడియా ఉంది కదా, 18 క్యారెట్స్ లో అయితే రెడీ అయి ఉంటుంది. అండ్ వీటికి కూడా ఇయర్ టాప్స్ తోటి ఫుల్ సెట్ అయితే రెడీ చేసి ఉంచాము. అండ్ కలర్ కాంబినేషన్ కూడా వచ్చేసరికి మనకి గ్రీన్ ఎమరాల్డ్ కాంబినేషన్ తోటి వస్తుంది. మనం చూసాం కదా ఇంత లేటెస్ట్ డిజైనింగ్ తోటి ఉంటుంది. అండ్ కోరల్ కాంబినేషన్ తోటి ఇప్పుడు లేటెస్ట్ కోరల్స్ అయితే చాలా బాగా అవుతున్నాయండి. అండ్ లేటెస్ట్ కలర్ కాంబినేషన్ తోటి యూజ్ చేసి మనం కంటి స్టైల్లో అయితే మనం రోడియం మిక్స్ తోటి ఇచ్చాము. సో దట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ ఇయర్ టాప్స్ కూడా నాట్ టూ స్మాల్, నాట్ టూ బిగ్ కింద ఉంటాయి. అండ్ దీనికి మ్యాచ్ అయ్యేటట్టు మనం ఫుల్ సెట్ అయితే రెడీ చేసి ఉంచాము. అండ్ వన్ ఆఫ్ ద లేటెస్ట్ కలెక్షన్ అండి. కంప్లీట్ ఒక డైమండ్ సెట్ రెప్లికా స్టైల్లో ఉంటుంది. కంప్లీట్ షైన్ అంతా కూడా మనకి డైమండ్ లుక్ అయితే వస్తుంది. అండ్ సెట్ లో కూడా కాంబినేషన్ కూడా మనకి టాంజనైట్ అండ్ రష్యన్ ఎమరాల్డ్ కాంబినేషన్ వచ్చింది. హ్యాంగింగ్స్ కూడా మనకి ఈ స్టైల్లో ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా ఇప్పుడున్న లేటెస్ట్ కాంబినేషన్స్ అండ్ లేటెస్ట్ కలెక్షన్ డైమండ్ రెప్లికాస్ లాగా మనం రెడీ చేసి ఉంచాము. అండ్ నెక్స్ట్ వస్తున్న సెట్ వచ్చేసరికి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ సెట్ అండి. చాలా బాగుంటుంది, చాలా ఎలివేటెడ్ గా ఉంటుంది. పర్ల్ కాంబినేషన్ మిక్స్ చేస్తూ మనకి చుర్మ్లైన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తోటి, ఎమరాల్డ్ కాంబినేషన్ తోటి అయితే ఇవ్వటం జరిగింది. అండ్ ప్రతి దానికి ఎందుకంటే హ్యాంగింగ్స్ లేకుండా ఇంత సెట్, ఇంత డిజైనర్ సెట్స్ అయితే ఎలివేట్ అవ్వవు. సో అందుకని ప్రతి సెట్ కి కూడా మీకు కంప్లీట్ హ్యాంగింగ్స్ తో పాటే మనం రెడీ చేసి ఉంచడం జరిగింది. ఇవన్నీ కూడా 18 క్యారెట్స్ లో రెడీ అయి ఉన్నాయి. మన అక్షయ తృతీయకి రెడీగా స్టోర్ లో అయితే అవైలబిలిటీ ఉన్న సెట్స్. ఇవన్నీ కూడా వెయిట్స్ అన్ని కూడా 30+ గ్రామ్స్ తోటే వస్తుందండి. ఎందుకంటే కంప్లీట్ ఒక హెవీ సెట్స్ స్టైల్లో ఉంటాయి కాబట్టి మనం 30+ గ్రామ్స్ లో అయితే రెడీ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వస్తున్న సెట్ వచ్చేసరికి సంథింగ్ డిఫరెంట్ కావాలి అని చూసే వాళ్ళకి చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ తోటి ఈ సెట్ అయితే రెడీ అయి ఉందండి. అండ్ కంప్లీట్ హ్యాంగింగ్స్ కూడా మనకి పర్ల్ కాంబినేషన్ అండ్ కోరల్ కాంబినేషన్. కోరల్ లో మనకి డిఫరెంట్ షేడ్స్ అయితే రెడీ అయి ఉంటాయి. సో అందుకని కోరల్ కాంబినేషన్ తోటి, టాంజనైట్ కాంబినేషన్ తోటి కంప్లీట్ సెట్ అయితే డైమండ్ రెప్లికా స్టైల్లోనే ఉంటుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ డైమండ్స్ మేము స్వరోస్కి యూజ్ చేసి అదే స్టైల్ ని క్రియేట్ చేయడం జరిగింది. సో మీరు పెట్టుకున్నా కూడా ఒక డైమండ్ స్టైల్ లుక్ అయితే మనకి ఎలివేట్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా వెయిట్స్ అన్ని కూడా మీకు ఏదైనా నచ్చినా కూడా మనకి స్క్రీన్ షాట్ చేసి మనకి వాట్సాప్ నెంబర్ కనుక మీరు పంపిస్తే నేను కంప్లీట్ దాని డీటెయిల్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వస్తున్న సెట్ వచ్చేసరికి చాలా యూనిక్ స్టైల్ అండి. చాలా కంప్లీట్ డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. మదర్ ఆఫ్ పర్ల్ ఎంత ఫేమస్ మనకి తెలుసు కదా. ఇప్పుడు ఆల్ టైమ్ ట్రెండీ కాంబినేషన్ కూడా మనకి ఎమరాల్డ్ అండ్ రూబీ కాంబినేషన్ స్టైల్లోనే ఉంటుంది. కానీ లేటెస్ట్ కలర్స్ ని యూజ్ చేయటం వల్ల మనకి కంప్లీట్ సెట్ అయితే చాలా డిఫరెంట్ గా వచ్చిందండి. అండ్ కంటి కూడా చాలా లైట్ వెయిట్ లో వచ్చింది. అండ్ మనకి ఈ సెట్ కూడా వచ్చేసరికి అరౌండ్ 29 గ్రామ్స్. అంటే నేను విత్ హ్యాంగింగ్స్ తోటే చెప్తున్నాను. మనకి హ్యాంగింగ్స్ లేకుండా అయితే సెట్ ఇవ్వటం అయితే అవదండి. ఎందుకంటే ఇంత డిజైనర్ సెట్స్ కి కంపల్సరీ హ్యాంగింగ్స్ అయితే మ్యాచ్ అవ్వాలి కాబట్టి మనకి కంప్లీట్ సెట్ అంతా కూడా రెడీ ఉంటుంది. అండ్ మొజనైట్స్ తోటి ఎలివేట్ చేయటం వల్ల చాలా డిఫరెంట్ లుక్ అయితే వస్తుంది. అండ్ హ్యాంగింగ్స్ కూడా నాట్ టూ స్మాల్, నాట్ టూ బిగ్ కింద వచ్చాయి. అండ్ కంప్లీట్ నేను 18 క్యారెట్స్ నెట్ వెయిట్ అయితేనే నేను చెప్తున్నాను, నాట్ ద గ్రాస్ వెయిట్. అండ్ కంప్లీట్ హాల్ మార్క్ తోటి అయితే రెడీ అయి ఉందండి. మరి నెక్స్ట్ వచ్చే సెట్ వచ్చేసరికి మనకి డైమండ్స్ లో ఎట్లా అయితే లుక్ అయితే ఉంటుందో, ఫినిషింగ్ అయితే ఉంటుందో, మనం స్వరోస్కి స్టోన్స్ యూజ్ చేసి అదే లుక్ ని అయితే మనం ఎలివేట్ చేయటం జరిగింది. ఒక కంప్లీట్ సెట్ ఎమరాల్డ్ అండ్ రూబీ కాంబినేషన్ తోటి. ఎవరైతే అంటే చాలా మంది మనకి ఇప్పుడు డైమండ్స్ వద్దండి, మాకు డైమండ్స్
ఆప్షన్స్ లేదు అనుకునే వాళ్ళకి ఇవి బెస్ట్ ఆప్షన్ అన్నమాట, వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్. ఎందుకంటే మనం అదే స్టైల్ ని మనం స్వరోస్కీ తోటి క్రియేట్ చేస్తున్నాం కాబట్టి లుక్ వైజ్ అదే ఉంటుంది కానీ బట్ రీప్లేసింగ్ ఆఫ్ డైమండ్స్ విత్ స్వరోస్కీస్. ఇది కూడా కంప్లీట్ సెట్ అయితే రెడీ ఉందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ సెట్ వచ్చేసరికి సంథింగ్ వెరీ డిఫరెంట్ అండి, చాలా డిఫరెంట్ లుక్ లో ఉంటుంది. పెట్టుకున్నా కూడా మనకి చాలా హైలైటెడ్ గా యూనిక్ పీస్ లాగా అనిపిస్తుంది. అండ్ కంప్లీట్ చాలా లైట్ వెయిట్ తోటి అయితే ఉంటుంది. మనకి దీనికి కంప్లీట్ కాంబినేషన్ కూడా టాంజనైట్స్, ఎమిథిస్ట్ స్టోన్స్ అన్ని యూస్ చేయటం వల్ల లుక్ వైజ్ చాలా హెవీగా ఉంటుంది. మనకి స్టడ్స్ కూడా మ్యాచింగ్ ఈ స్టైల్లో వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కంప్లీట్ హ్యాంగింగ్సే కాకుండా ఒక డిఫరెంట్ స్టైల్లో కావాలి అనుకుంటే మనకి స్టడ్స్ కూడా చాలా బాగుంటుందండి. ఇంత యూనిక్ పీస్ మన స్టోర్ లో రెడీగా అవైలబుల్ ఉంది. ఇవన్నీ కూడా 18 క్యారెట్స్. అండ్ నెక్స్ట్ వస్తున్న సెట్ వచ్చేసరికి మనకి టర్మలిన్ అండ్ టాంజనైట్ సెట్. ఇది కూడా మనకి చాలా యూనిక్ పీస్ అండి. అండ్ స్టడ్ స్టైల్ కూడా మనకి ఈ స్టైల్లో వస్తాయి. అండ్ టాంజనైట్ కలర్, టర్మలిన్ కలర్ మనకి చాలా ఎలివేటెడ్ గా కనిపిస్తుంది. అండ్ మిడిల్ కూడా మనం ఫ్లవర్స్ అయితే ఇవ్వటం జరిగింది. బీడ్స్ అన్ని కూడా మనం ప్రెషియస్ బీడ్స్ అయితే వాడటం జరిగిందండి. ఎందుకంటే ఇంత డిఫరెంట్ సెట్స్ కి మనం ఆ స్టైల్లో యూస్ చేయకపోతే ఆ సెట్ ఎలివేషన్ కూడా మనకి డల్ అయిపోతుంది కాబట్టి పీస్ మొత్తం కూడా యూనిక్ స్టైల్లో చేయటం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి కంటి స్టైల్లో ఉంటుంది. బట్ పెండెంట్ ని మనం కంటికి అటాచ్ చేసి చాలా డిఫరెంట్ లుక్ లో అయితే క్రియేట్ చేయడం జరిగింది. అండ్ కంప్లీట్ ఒక మల్టీ కలర్స్ అంటే డిఫరెంట్ షేడ్స్ అండ్ దట్ యూనిక్ షేడ్స్ అయితే ఎలివేట్ చేసాము. ఎప్పుడు రెగ్యులర్ షేడ్స్ కాకుండా యూనిక్ షేడ్స్ అయితే దీంట్లో యూస్ చేయడం జరిగింది. అండ్ హ్యాంగింగ్స్ కూడా ఈ స్టైల్లో ఉంటుంది. అండ్ కంప్లీట్ సెట్ అంతా కూడా చాలా డిఫరెంట్ గా ప్రతి సెట్ దేనికి రిలేటెడ్ లేకుండా యూనిక్ స్టైల్లో అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఎలివేట్ చేయటం కోసం అని చెప్పి ఈ స్టైల్ అంతా కూడా మనం అక్షయ తృతీయకి అయితే రెడీ చేయటం జరిగిందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పికాక్ మిడిల్ లో వచ్చి అండ్ స్టడ్స్ కూడా మనకి ఈ స్టైల్లో పికాక్ స్టైల్లోనే ఎలివేట్ అవుతాయి. అండ్ కంటి కూడా మనం ఎప్పుడు రెగ్యులర్ గా బ్లాక్ స్టైల్ థ్రెడ్ తోటి చూస్తాం, కానీ అలా కాకుండా ఈ కాంబినేషన్స్ తోటి మన పెండెంట్ లో ఏదైతే కాంబినేషన్ ఉందో మన థ్రెడ్ వర్క్ కూడా కంటికి ఆ స్టైల్లో ఇవ్వటం జరిగింది. చాలా యూనిక్ గా ఉంటుంది పీస్ కూడా. అండ్ స్టడ్స్ కూడా మనకి డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్టార్టింగ్ మనం చూసాం కదా ఒక డిఫరెంట్ స్టైల్ కాంబినేషన్ చోకర్ స్టైల్ లాగా ఉంటుంది. ఇది ఫస్ట్ చూసింది. అండ్ ఇది దాంట్లో ఇంకొక ప్యాటర్న్ మనకి కోరల్స్ ని ఎలివేట్ చేస్తూ ప్లస్ బట్ ఎమరాల్డ్స్, రష్యన్ ఎమరాల్డ్స్ ని ఎక్కువ ఎలివేట్ చేస్తూ దీనికి ఆపోజిట్ స్టైల్లో ఉంటుంది. సైడ్ డిజైన్ అంతా కూడా డిఫరెంట్ స్టైల్లో రెండిట్లకి చాలా డిఫరెంట్ వేరియేషన్ తోటి ఉంటుంది. అండ్ కలర్ కాంబినేషన్ ఎవరు ఏది ఇష్టపడతారు అనే దాన్ని బట్టి మీకు చాయిస్ కూడా ఉంటుంది. సో అండ్ స్టడ్స్ వచ్చేసరికి ఈ స్టైల్లో రెడీ అయి ఉన్నాయండి. అండ్ కంప్లీట్ సెట్ కూడా మనకి నెక్ లెంత్ పడుతుందా పట్టదా అనే ప్రాబ్లం లేకుండా మనం బ్యాక్ సైడ్ అయితే ఈ స్టైల్లో రింగ్స్ ఇవ్వడం జరిగింది. సో దట్ ఎవరి నెక్ కైనా ఈజీగా మౌల్డ్ అవుతుంది. అండ్ అడ్జస్ట్మెంట్స్ రింగ్స్ వల్ల మనం ఎంత కావాలంటే అంతకి మనం ప్లేస్ చేసుకోవడం కూడా ఈజీ. అండ్ నెక్స్ట్ వస్తున్న కాంబినేషన్ వచ్చేసరికి కంటిలోనే డిఫరెంట్ చూస్తూ ఉంటాము. అలాగే ఇది వచ్చేసరికి మనకి నెక్స్ట్ డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. పెండెంట్ కూడా వచ్చేసరికి మొత్తం బకెట్ స్టోన్స్ అవన్నీ యూస్ చేయటం వల్ల చాలా హైలైట్ అవుతుంది. అండ్ స్టడ్స్ కూడా ఈ స్టైల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి సింపుల్గా అండ్ ఎలివేటెడ్గా ఒక డిజైనర్ సెట్స్ కావాలి అనుకునే వాళ్ళకి మంచి చాయిస్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందాక మనం యూనిక్ సెట్ అని చెప్పి చూసాం కదా, దాంట్లోనే ఇది ఇంకొక స్టైల్. అసలు ఈ ప్యాటర్న్ అయితే ఒక డిఫరెంట్ లుక్ అయితే క్రియేట్ చేస్తుంది. సైడ్ పికాక్స్ అంతా కూడా కంప్లీట్ గోల్డెన్ అండి. ఇందులో వేరే మెటీరియల్ అయితే యూజ్ చేసింది ఏం లేదు. మన కంప్లీట్ గోల్డ్ 18 క్యారెట్స్ ఇటాలియన్ దాటు హైయర్ అండ్ డిజైనర్ జ్యువెలరీ ఇది. సో దట్ మీకు అసలు ప్యాటర్న్సే చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అండ్ ఈ స్టైలింగ్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో. మనకి హ్యాంగింగ్స్ కూడా దానికి రిలేటెడ్ గానే మనకి హ్యాంగింగ్స్ అయితే ఉన్నాయి. అన్ని కూడా కలర్ కాంబినేషన్స్ మనకి చాలా డిఫరెంట్ గా ఎప్పటికప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ని క్రియేట్ చేస్తూ మన శాండీ జ్యువెల్స్ నుంచి వచ్చే సెట్స్ అన్ని కూడా ఇలా ఎలివేటెడ్ గానే ట్రై చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి కంటి వచ్చేసరికి డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. పెండెంట్ కూడా అసలు కలర్స్ అయితే చూడండి, ఎనామిల్ కలర్స్, ఆ పెయింటింగ్స్ కానీ చాలా ఎక్సలెంట్ వర్క్ మ్యాన్షిప్ తోటి ఉంటుంది. మనకి స్టడ్స్ కూడా ఈ స్టైల్లో ఎలివేట్ అవుతాయి. దానిలో కూడా మనకి పెండెంట్ లో ఏ కలర్స్ అయితే ఎలివేట్ అవుతున్నాయో అదే కలర్స్ ని ఎలివేట్ చేస్తూ స్టడ్స్ కూడా రెడీ చేసి ఉంచాము. ఇవన్నీ కూడా మన అక్షయ తృతీయ కోసం లేటెస్ట్ డిజైనర్ ట్రెండీ జ్యువెలరీని మనం మన స్టోర్ లో రెడీగా ఉన్న
ఉంచడం అయితే జరిగింది. మరి మీకెవరికైనా లేటెస్ట్ కలెక్షన్ ఇప్పుడు చూసిన సెట్స్ లో ఏదైనా కావాలి అనుకుంటే మన శాండీ జ్యువెల్స్ ని అప్రోచ్ అవ్వండి. స్క్రీన్ పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి కనుక మీరు కాంటాక్ట్ అవుతే దీని డీటెయిల్స్ కంప్లీట్ గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ 18 క్యారెట్స్ లో ఇటాలియన్ జ్యువెలరీ. సో ఏది రిలేటెడ్ ఒక సెట్ కి రిలేటెడ్ కూడా లేకుండా చాలా డిజైనర్ స్టైల్లో ఉంది. సో మీకు ఎవరికైనా కావాలంటే కనుక చాలా ఫాస్ట్ గా అప్రోచ్ అవ్వండి. ఎందుకంటే ఇది సెకండ్ పీస్ కానీ ఇంకొక పీస్ మేక్ చేయడం కానీ లేకుండా యూనిక్ గా ఉండేటట్టు చూడటానికి ట్రై చేస్తున్నాము. సో దట్ మన శాండీ జ్యువెల్స్ కి ఈ అక్షయ తృతీయకి లేటెస్ట్ కలెక్షన్. థ్యాంక్ యూ.